హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను వాక్కాయ పప్పు ఎంతో టేస్టీగా పుల్లగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తానండి. దానికోసం మనం ముందుగా కందిపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకుని కడుక్కొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వాక్కాయలను కూడా శుభ్రంగా వాటర్లో పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మట్టి అంతా పోతుంది. అప్పుడు నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాని లోపల పప్పు అంతా తీసేయాలండి. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ పప్పును మొత్తం తీసేయాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పప్పు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో అందరూ. చాలా పుల్లగా బాగుంటుందండి. మామిడికాయ పప్పు మనం ఏ విధంగా తింటామో ఇష్టంగా, అదేవిధంగా వాక్కాయ పప్పు కూడా చాలా బాగుంటుందండి. చాలా హై క్వాంటిటీలో సి విటమిన్ అనేది ఉంటుంది, చాలా మంచిదండి. నా వీడియోలు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకుంటే మనం దాంట్లో పప్పు అనేది తీసేసేయచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం పప్పు అంతా తీసేయచ్చు. సో మొత్తం ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకున్నానండి. నానిపట్టిన కందిపప్పులో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని దాంట్లో కొంచెం పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, వాక్కాయ ముక్కలు, కారం వేయలేదండి, నేను తాలింపులో వేస్తాను. సో ఈ విధంగా కుక్కర్ విజిల్ 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టాలండి. సో ఉడికిపోయిందండి. ఇది కొంచెం ఉప్పు వేసి మెదుపుతున్నానండి. శుభ్రంగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. పచ్చి ఉల్లిపాయ అండి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని శుభ్రంగా వేగేదాకా వేయించుకొని దాంట్లో మనకి రుచికి సరిపడగా కారం కూడా వేసుకున్నానండి. సో ఇప్పుడు మెదిపి పెట్టుకున్న పప్పుని కూడా దీంట్లో వేసుకున్నానండి. శుభ్రంగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన వాక్కాయ పప్పు రెడీ అండి. ఇది వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుందండి. అస్సలు వదలకుండా మొత్తం ఖాళీ చేసేస్తారండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.